కుమార్ యాదవ్ చుట్టూ క్వార్ట్స్ తవ్వకాల కేసులో ఉచ్చు బిగిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి విచారణలో బయటపడ్డ సంచలనాలు. వైఎస్ఆర్సీపీకి చెందిన నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు క్వార్ట్స్ తవ్వకాల అక్రమాల కేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ కేసులో ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. 2023 ఆగస్టు నుంచి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలతో కలిసి మైనింగ్ చేశారని, లీజు గడువు ముగిసిన తర్వాత కూడా రుస్తుం మైన్ నుంచి క్వార్ట్స్ తవ్వించి తరలించినట్టు తెలిపారు. వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి క్వారీ పనులు చూసుకోగా ఆ పనులను పర్యవేక్షించినందుకు గాను తనకు 1 టన్నుకి 1000 రూపాయలు చెల్లించేవారని వివరించారు. తవ్వించిన క్వార్ట్స్ ను శశిధర్ రెడ్డి పొలాల్లో డంప్ చేసేవారని, అందుకుగాను 1 ఎకరాకు 25,000 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తవ్విన క్వార్ట్స్ ను చైనాకు ఎగుమతి చేశామని, ఆ డబ్బుతో అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి గూడూరులో 100 ఎకరాలు, నాయుడుపేటలో 50 ఎకరాల్లో వెంచర్లు ప్రారంభించినట్టు తెలిపారు. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కేసులకు భయపడి హైదరాబాద్ కు మకాం మార్చినట్లు శ్రీకాంత్ రెడ్డి విచారణలో తెలిపినట్లు సమాచారం. Yes,